వైద్య శాఖలో 20 ఏళ్లుగా ఏఎన్ఎంలుగా ఉన్న వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని వికారాబాద్ జిల్లా సిఐటియు చీఫ్ మహిపాల్ డిమాండ్ చేశారు. ఏఎన్ఎంలకు పే స్కేల్ అమలు చేయాలని ఆయన అన్నారు. వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహిపాల్ కోరారు. రాత పరీక్షలు లేకుండా వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఏఎన్ఎంలు సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామన్నా. మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం. మేము ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తామనేది మాకు ఉన్నది. కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టుకున్నారన్నా, తప్పు. ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు మా అన్న కాబట్టి, మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నామన్నా. మా 6,000 మందికి మాకు జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయన్న. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయుతోని ఇస్తారని వేడుకుంటున్నామన్నా. వ్యాప్తంగా 33 జిల్లాలో కూడా ఏఎన్ఎంల కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్య పరిష్కరించాలని చెప్పి వీళ్ళది ఏం కొత్త కోరికలు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి సీటు అడగలేదు, ఈరోజు డిఎంఏతో సీటు అడగలేదు. అయ్యా మేము